మటన్ కడిగిన నీళ్ళు కళ్యాణ చెట్టు పోస్తారు మా సైడ్ అయితే. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. సో మనం ఒక పొలం తిన్నాం కదా, దాని అల్కుడి నీకైతే బొర్లు తీసుకొచ్చారు, అలాంటి నానబెట్టారు. డ్రింగ్ డ్రింగ్ పోతురా బాయ్. సో వీళ్ళ కోరిక మేరకు రోజులాగానే బాయికాడికి అయితే తీసుకొచ్చిన. ఇక్కడ మన తుమ్మ చెట్లు ఉంటాయి కదా, తుమ్మ చెట్ల నీడకు ఇక్కడ ఉంటే అక్కడ నుంచి లాంగ్ నుంచి చల్లగా గాలి వస్తుంది. నీకు రోజు రాత్రి కథ చెప్పమంటాడు కదా తమ్ముని కథ చెప్పమని ఎట్లా చెప్తాడు. నీహా కథ చెప్పా ఒకటి అపోయిందా? అంతేనా? మళ్ళీ చెప్పు, పెద్ద కథ చెప్పు. ఈరోజు స్పెషల్ వచ్చేసి ఏంటిది అంటే నిహా ఏంటిరా? కోయి కాదు, మేక, మటన్. అన్న చెప్తాడు. ఏంటిరా కోసేది? నువ్వు తింటావా? తినవా? ఫిష్ తింటావా? నువ్వు తింటావారా? ఇక చిన్న పాపకు వచ్చింది. నేను తీస్తుంది పళ్ళు పోతాయి. తీసిండ్రు. ఇక డాక్ ఒకటి. మటన్ కడిగిన నీళ్ళు కళ్యాణ చెట్టు పోస్తారు మా సైడ్ అయితే, ఎందుకంటే అది మంచిగా పెరుగుతుంది అని చెప్పేసి. మీ సైడ్ కూడా అట్లే పోతారు, కామెంట్ చేయరు. దానికి వేసి అరే ఇసిరే వేయాలి మరి, అందుకే చేతులు పట్టుకోదు. వాళ్ళకి తెలియకుండా ఒక దగ్గర జాక్కున్నా చూద్దాం ఫైండ్ అవుట్ చేస్తారా లేదా. ఏ కోహే మా అమ్మనైతే దొరకవచ్చు. అమ్మ చెప్పిందారా? నేను మళ్ళీ చాక్కుంటా బర్రి. కొద్దిగా వర్క్ ఉండే డైరెక్ట్ పైకి అయితే వచ్చేసిన. సో ఇప్పుడు కిందికి అయితే వెళ్దాం. పొద్దున ఏం తినలేదు, ఇప్పుడు డైరెక్ట్ లంచ్ చేద్దాం. కైటా నేను ఎడబెట్టినవరా? ఆ గేటు పెట్టలేదు, ఇడిది కొత్తది. నువ్వు కూర్చోగానే గొల్లెం పెట్టలేదు, ఇటు సైడ్ పడతావు. నిహా దాని కొన్ని పాలు పోసుకుంటే అయిపోతాయా? వీనికి కొన్ని పాలు పోయే కానీ. సో ఈరోజు స్పెషల్ వచ్చేసి మటన్. మీరు ఆల్రెడీ చూసారు కదా పొద్దున్నే. సో ఇప్పుడైతే కానీ ఇచ్చేద్దాం. ఇంతకుముందు మనం కొబ్బరికాయ కొట్టి ఎండబెట్టినాం కదా, అలాగే కొబ్బరికాయ తెచ్చుకొని వేసేస్తుంది. పొట్టు తీసేసుకొని ఓన్లీ కొబ్బరికాయ తింటుంది అది. సో ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళబోతున్నామంటే హైదరాబాద్ అయితే వెళ్ళబోతున్నాం. ఎందుకంటే ఇంత చిన్న ఐటెం కోసం అయితే ఒక 100 కిలోమీటర్ జర్నీ అయితే చేసి వెళ్ళబోతున్నాం అనమాట. ఆ ఐటమ్ ఏంటి, అది ఎందుకు అంత ఇంపార్టెంట్, ఎందుకు దేనికి యూజ్ కాబోతుందని చెప్పేసి అది తీసుకున్న తర్వాతనే చూపించి మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో నాతో పాటు బాబు అయితే వస్తుండు, ఇద్దరం కలిసి వెళ్తున్నాం. సో ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ వెళ్ళిపోదాం. నేను ఇంటి దగ్గర నుంచి వెళ్ళినప్పటి నుంచి మళ్ళీ ఇంటికి వచ్చే వరకు తింటే ఏమైనా తింటా కావచ్చు, కానీ వాటర్ అయితే బయట తాగా. ఎందుకంటే వాటర్ పడే నాకు కంపల్సరీగా ఒక వాటర్ బాటిల్ అయితే తీసుకుపోవాలి, ఒక నిమ్మకాయ పట్టుకోవాలి కంపల్సరీ. అది బయలుదేరినాం, చాలా దూరం వచ్చినాం, దగ్గర 20 కిలోమీటర్స్ ఏమో వచ్చినాం. We got bills, but no dollars. But now we don't really give up. No, we don't really give up. Living for the ray of light. పోతూ ఒక దగ్గర అయితే ఆగినాం. వచ్చేసి మీరు చూడొచ్చు, హోటల్ సెల్ హిల్ 7. ప్రజెంట్ ఇక్కడ ఏమన్నా కొద్దిగా తినేసి వెళ్దాం. ఎక్కువ ఏం తీసుకోవాలి, లైట్గా తీసుకున్నాం. కర్రీ పఫ్ చిప్స్ పోయేటప్పుడు తినడానికి ఇప్పుడు వేసేసిపోతాం. మంచిగా ఉందా? సూపర్. డ్రైవింగ్ అయితే బాగా పిచ్చేస్తున్నా, నడుపుకుంటా కవర్ చేసి ఉంటుంది, కష్టం ఉంది. వస్తే ఇది మాకు ఎందుకు స్టార్ట్ కాకపో అంటే క్లచ్ మొత్తం దొక్కపోతుంది. దాన్ని నడిపి దీన్ని క్లచ్ మొత్తం దొక్కక స్టార్ట్ చేసే వరకు స్టార్ట్ కాకపో.
ఒకసారి హైదరాబాద్లో నడి రోడ్డు మీద ఆగిపోయింది లోకల్లా. అందరం కలిసి వచ్చినాం టీం అంతా. ఆగిపోయింది స్టార్ట్ అయితే టెన్షన్ ఎన్నుకో ఆరని కొడతా ఉన్నాడు. అందరు దిగే పక్కకు నూకి దాని తర్వాత చూసినాం ఎందుకని. క్లచ్ మళ్ళీ మొత్తం నొక్కి వేసి బంద్ చేసి చేసేపు ఆగి తల అటు ఇటు దింపి గదగద చేస్తే అప్పుడు అదైంది. అంత అరకు వేసినాం అడిగి మేము ఏం కాలేదు మరి అటు సైడ్ లోకల్లా హీట్ అవుతుంది బండి బాగా. పిస్తా హౌస్ అంటారు, రెస్టారెంట్ అన్నమాట తినేది. దీని వెనుకనే మనకు ఒకటి విమానం రెస్టారెంట్ తయారు చేస్తారు. మనం కర్ణాటక బెంగళూరు సైడ్ పోయినప్పుడు కర్నూలు దగ్గర తిన్నాం కదా, సేమ్ అసలు ఒకటి క్రియేట్ అవుతుంది. అది దగ్గర సంవత్సరం అవుతుందో 2 సంవత్సరాలు అవుతుంది చేయబట్టి అది ఇంకా అయితే లేదు. అయిన తర్వాత ఒకసారి వద్దాం కవర్ చేద్దాం ఎట్లుంటుంది ఇంకా అని చెప్పేసి. దగ్గరికి అయితే రీచ్ అయినాం. ఈ రోడ్ల ప్రాబ్లం ఏంటిదంటే ఏడ కార్ పార్కింగ్ చేయరాదు. సో బాబు ఏం చేస్తాడంటే నన్ను కరెక్ట్ షాప్ దగ్గర దించేస్తాడు. ఒక సర్కిల్ ఉంటుంది ఇక్కడ, అటు నుంచి సర్కిల్ కొట్టొచ్చే లోపల మనకు కావాల్సిన ఐటమ్ తీసుకొని రోడ్డు మీకు వచ్చేసేయాలి. తీసుకోవాల్సిన ఐటమ్ తీసుకున్నాం. ఇప్పుడైతే బాబు వేరే దగ్గర కార్ పెట్టుకున్నాడట, వచ్చిన తర్వాత వెళ్దాం. సో ఒక చిన్న ఐటమ్ కోసం ఒక 100 కిలోమీటర్ జర్నీ చేసి పోతున్నాం అని చెప్పినా కదా, అది వచ్చేసి ఇదే అన్నమాట. Insta360 Ace Pro 2. ఇది ఆన్లైన్లో ఉన్నాయి కానీ ఆఫ్లైన్ కావాలని చెప్పేసి ఫస్టే ప్రీ ఆర్డర్ పెట్టి మరి ఇక్కడ దాకా వచ్చి తీసుకున్నాం. ఇది ఇంకేమేమి తీసుకున్నాం అని చెప్పేసి ఇంటికి పోయిన తర్వాత క్లియర్గా చూపిస్తా. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే దగ్గరలో ఒక మాల్ ఉంది, మాల్కి పోవాలి, పిల్లలకు బట్టలు తీసుకోవాలి. దాని గురించి అయితే పోతున్నాం అనమాట. మాల్కి వెళ్ళబోయే రూట్ అయితే మొత్తం గూగుల్ మ్యాప్లో రెడ్ కలర్ చూపిస్తుంది. ట్రాఫిక్ బాగుందట. ఇట్లా పక్క పండు చూస్తే గోడ కట్టినట్టే వస్తుంది బస్సు పక్క పంటే. ఈ మాల్ కాడికి ఇంతకుముందు 2 సార్లు వచ్చినాం కానీ నాకైతే ఇంకా గుర్తులేదు. ఇప్పుడు కరెక్ట్ మళ్ళీ మ్యాప్లో చూసుకుంటూ దొరికింది. పంజాగుట్ట మెట్రో స్టేషన్ పక్క పంటే. మాల్లో మొత్తానికి షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. పిల్లల కోసం బొమ్మలు తీసుకున్నా. ఇంకా వేరే ఎక్కడైనా డ్రెస్సులు కనబడితే తీసుకుందామని చూస్తున్నా. చాలా పెద్దగా ఉంది, ఎక్కడ ఈ షాప్ ఉందో అసలు దొరకలేదు. ఇదివరకు వచ్చిందైనా సరే నాకు కావాల్సిన షాప్ కోసం జర్సేపు జలాడితేనే దొరికింది. అది మీరు చూడొచ్చు ఎంత పెద్ద ఉందో. సో బట్టలు కూడా ఎక్కడ ఉన్నాయో తీసుకొని వెళ్ళాలి. బాబు ఎక్కడ ఉన్నాడో చూసి. షాపింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇంటికి వెళ్ళినాం. మధ్యాహ్నం వెళ్తే ఇప్పుడు ఆల్మోస్ట్ చీకటి కావస్తుంది, జర చీకటి అవుతుంది. ఇంటికి ఎవరికి ఎంత అవుతుందో 8 అవుతుందా? 8:30 అంతే. 8:30. ట్రాఫిక్లో తిరిగి మొత్తం అంతా తక్కువ వచ్చినట్టు అవుతుంది. నెత్తిన వస్తుంది, వెరైటీగా ఉంది. అందుకే ఒక దగ్గర ఆగినాం. పిస్తా హౌస్ అని చెప్పేసి ఉంటుంది. బండి నడిపేలేక ఇక చిన్న చాయ్ వేసుకొని వెళ్దాం. ఇక గరం ఇరానీ చాయ్. ఒక గరం ఇరానీ చాయ్ పడ్డాక కొద్దిగా సెట్ అయింది. ఇక ఇవరా కొద్దిగా నిద్ర వచ్చినట్టుండే కానీ ఇప్పుడు అది కూడా లేదు. ఇక చక్క ఇంటికి వేదా పురస్తూ. ఫైనల్గా ఇంటికి అయితే ఏరుకున్నాం. 8:30 అనుకున్నాం కానీ 9 అయింది. ఇప్పుడు పోయి వీడియో ఎడిట్ చేయాలి. ఇంకా కాడే ఇటుగా ఊకే టీవీ చూస్తున్నా. కొడదామా? పోయి వచ్చేసరికి ఫుల్ ఆకలి అయింది. ఫస్ట్ అయితే అన్నం తింటున్నా, తర్వాత లెక్క ఏదైనా. ఇవాళ పట్నం పోయి ఏమేమి పట్టుకొచ్చినా అంటే మీరు ఇక్కడ చూడొచ్చు. టేబుల్ పైన ఉన్న ఐటమ్స్ అయితే తీసుకొచ్చినాం అనమాట. సో ఇది వచ్చేసి డీజే మైక్ 2. మనకు బ్యాక్గ్రౌండ్లో మనకు ఎయిర్ బాగా వస్తుంది, డిస్టర్బెన్స్ బాగా వస్తుంది కదా, దాన్ని అవాయిడ్ చేయడానికి. అలాగే ఇంకొకటి వచ్చేసి కెమెరా అన్నమాట. Insta Ace Pro 2 మీరు ఆల్రెడీ చూసారు కదా.
నేను వీడియోలో చూపించిన అదే. దీన్ని ఆల్రెడీ తీసిన, సెటప్ అయితే చేసేసిన. అలాగే దీనికి ఒక బాడీ కవర్ ఉంటుంది, మెటల్ కవర్ వచ్చేసి, అది వచ్చేసి ఇదన్నమాట దీంట్లో వచ్చింది. అలాగే ఇంకోటి వచ్చేసి మైక్ అడాప్ట్ చేసుకోనికి. సో ఇంతే. మీరు ఇక్కడ చూసినట్టయితే జస్ట్ ఈ 4-5 ఐటమ్స్ కోసం ఒక 200 కిలోమీటర్ల జర్నీ అయితే చేసినాం. నాకైతే సాల్ అయింది. నేను అందుకే మ్యాక్సిమం డ్రైవింగ్ చేయడానికే ట్రై చేస్తాను. సో ఇప్పుడు కవర్ చేసుడు కూడా ఉంది కాబట్టి డ్రైవ్ చేయకుండా సైడ్ కూర్చునే వరకు నా పరిస్థితి అట్లా అయిపోయింది అనమాట. సో ఇప్పుడు వచ్చేసి ఈ వీడియో అయితే ఎడిట్ చేయాలి. సో ఎంత టైం అవుతుందో తెలియదు. సో ఫైనల్గా ఇది ఈరోజు బ్లాగ్. ఐ హోప్ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. టేక్ కేర్. బాయ్.